నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. భవిష్యత్ యుద్ధం తుపాకులతోనో క్షిపణులతోనో కాదు, అది క్వాంటం టెక్నాలజీతో జరగబోతోంది. ప్రస్తుతం చైనా అభివృద్ధి చేస్తున్న క్వాంటం వెపన్స్ అమెరికా సూపర్ పవర్ ఇమేజ్ ను దెబ్బతీయబోతున్నాయా? అత్యంత శక్తివంతమైన రాడర్లను కూడా కళ్ళుగప్పే ఈ టెక్నాలజీతో డ్రాగన్ ప్రపంచాన్ని భయపెట్టబోతుందా? అసలు ఈ క్వాంటం రేస్ లో భారత్ ఎక్కడ ఉంది? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం ఒక సైలెంట్ వార్ చూస్తోంది, అదే క్వాంటం రేస్. చైనా ఇప్పుడు ఈ రేసులో అమెరికా కంటే 2 అడుగులు ముందే ఉన్నట్లు కనిపిస్తోంది. సాధారణ కంప్యూటర్లు కొన్ని వేల ఏళ్లు తీసుకునే లెక్కలను క్వాంటం కంప్యూటర్లు కేవలం కొన్ని సెకండ్లలోనే పూర్తి చేస్తాయి. అంటే అమెరికా తన మిలిటరీ కమ్యూనికేషన్ కోసం వాడే అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కోడ్స్ ను చైనా క్వాంటం కంప్యూటర్లు క్షణాల్లో హ్యాక్ చేసేయగలవు. దీనివల్ల అమెరికాను రహస్యాలు, సైనిక వ్యూహాలు చైనాకు అరచేతిలో వైకుంఠంలా మారిపోతాయి. కేవలం హ్యాకింగ్ మాత్రమే కాదు, చైనా అభివృద్ధి చేస్తున్న క్వాంటం రాడర్లు అమెరికా గర్వంగా చెప్పుకునే స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను కూడా ఈజీగా పసిగట్టగలవు. ఇక రాడర్లకు చిక్కకుండా శత్రువుల మీద దాడి చేసే స్టెల్త్ టెక్నాలజీ క్వాంటం రాడర్ల ముందు ఒక ఆట బొమ్మలా మారిపోతుంది. అంటే అమెరికా సముద్ర ఆధిపత్యాన్ని, గగనతల పైచేయిని చైనా కూల్చివేసే ప్రమాదం ఉంది. మరి భారత్ సంగతి ఏంటి? భారత్ ఖచ్చితంగా వర్రీ అవ్వాల్సిన విషయమే. ఎందుకంటే మన సరిహద్దుల్లో చైనా ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటుంది. మన మిలిటరీ కమ్యూనికేషన్ ను చైనా హ్యాక్ చేస్తే యుద్ధ సమయంలో మన సిగ్నల్స్ అన్ని జామ్ అయిపోయే ప్రమాదం ఉంది. అయితే భారత్ కూడా వెనుకడుగు వేయలేదు. ప్రస్తుతం ఇప్పటికే నేషనల్ క్వాంటమ్ మిషన్ పేరుతో దాదాపు 6,000 కోట్ల రూపాయలను కేటాయించింది. మన సొంత క్వాంటమ్ కంప్యూటర్లను హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ను తయారు చేసే పనిలో మన సైంటిస్టులు నిమగ్నమై ఉన్నారు. అంతేకాదు అమెరికాతో కలిసి క్వాంటమ్ టెక్నాలజీని పంచుకోవడానికి భారత్ ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ చైనా ఇప్పటికే మిసిఎస్ వంటి క్వాంటమ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి తన పట్టును నిరూపించుకుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ యుద్ధం కేవలం అమెరికా వర్సెస్ చైనా మాత్రమే కాదు, ఇది మన దేశ భద్రతకు కూడా ఒక పరీక్షా సమయం. భవిష్యత్తులో యుద్ధ భూమిలో గెలవాలంటే మన క్వాంటమ్ ల్యాబ్స్ లో గెలవాల్సి ఉంటుంది. మరి